ఇలాంటి ఫలితం వచ్చిందన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామని ప్రియాంక స్పష్టం చేశారు. I think it was very obvious from all our meetings in Delhi and whichever people I was meeting that people wanted change. They were fed up of the way things were and they wanted change. I suppose they voted for change. My congratulations to all those who have won. And for the rest of us, it just means we have to work harder and we have to stay there, be on the ground and be responsive to the people's issues. ఢిల్లీలో కమలం విజయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత ఇక బీజేపీ అభ్యర్థి బిదిరుపై ఆమె విజయం సాధించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ లక్ష్మీ దుర్గా, ఢిల్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు అయితే వెలువడ్డాయని చెప్పాల్సి ఉంటుంది. మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్లో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ స్థానాలు ఇచ్చినప్పటికి కూడా కొంత అరవింద్ కేజ్రీవాల్కు మాత్రం ఆశ ఉండే ఢిల్లీలో ఖచ్చితంగా కూడా విజయం సాధిస్తామని. కానీ అందుకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. ముఖ్యంగా ఆప్లో కీలక నేతలుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ బరిలో ఘోర పరాజయం పాలయ్యారని చెప్పాల్సి ఉంటుంది. ఇక జంగ్పురా నుంచి మనీష్ సిసోడియా ఆయన బరిలో దిగారు. అక్కడ మనీష్ సిసోడియా 600 ఓట్ల పైచిలుకుతో ఆయన కూడా ఘోర పరాజయం పాల్గొందారు. ఇక అతీషి మాత్రమే కేవలం కల్కాజీ ప్రాంతం నుంచి బీజేపీ సీనియర్ నేత అయిన రమేష్ బిధూరిపై విజయం సాధించారు. అయితే ఇక వరుసగా